హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు వన్ దిస్ ఇస్ దివేశ్రీ. జూనియర్ ఎన్టీఆర్తో బృందావనం, రామ్ చరణ్తో ఎవడు, మహేష్ బాబుతో మహర్షి, ఇలా టాలీవుడ్ టాప్ స్టార్స్తో హిట్ సినిమాలు చేసి దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు వంశీ పైడిపల్లి. అయితే వేరే ప్రాజెక్టులతో బిజీగా ఉండడం వల్లనో లేక ఇతర వేరే కారణాల వల్లనో కానీ కొంతకాలంగా ఆయనకు తెలుగు స్టార్ హీరోలు అందుబాటులో లేకుండా పోయారు. మహర్షి తర్వాత మహేష్తో మరో సినిమా చేయాలని వెయిట్ చేసి కుదరకపోవడంతో కోలీవుడ్ స్టార్ విజయ్తో వారసుడు చేశాడు. ఆ సినిమా తర్వాత కూడా అదే పరిస్థితి. వారసుడు వచ్చి ఏడాది దాటిపోయినా ఇంతవరకు కొత్త ప్రాజెక్ట్ని ప్రకటించలేదు పైడిపల్లి. టాలీవుడ్ టాప్ స్టార్స్ అంతా ఇతర ప్రాజెక్ట్స్తో ఫుల్ బిజీగా ఉన్నారు. అందుకే ఇప్పుడు వంశీ దృష్టి బాలీవుడ్ పై పడినట్లు తెలుస్తోంది. దర్శకుడు వంశీ పైడిపల్లి తన తదుపరి సినిమాని బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్తో చేయనున్నారని సమాచారం. ఇప్పటికే వంశీ వినిపించిన కథ నచ్చి సినిమా చేయడానికి షాహిద్ అంగీకరించాడని అంటున్నారు. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడట. దర్శకుడిగా వంశీ పైడిపల్లి 6 సినిమాలు తీస్తే అందులో 5 దిల్ రాజు బ్యానర్లో చేసినవే. ఇప్పుడు ఆయన మరోసారి దిల్ రాజుతో చేతులు కలపడం విశేషం. మరోవైపు షాహిద్ కపూర్కి తెలుగు దర్శకులతో పనిచేయడం కొత్త కాదు. సందీప్ రెడ్డి వంగాతో కబీర్ సింగ్, గౌతమ్ తిన్ననూరితో జెర్సీ చేశాడు. ఈ 2 సినిమాలు తెలుగు రీమేక్లే కావడం విశేషం. వాటిలో కబీర్ సింగ్ బ్లాక్ బస్టర్గా నిలవగా జెర్సీ మాత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నప్పటికీ బాక్సాఫీస్ దగ్గర ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఇంకో విషయం ఏంటంటే జెర్సీ నిర్మాతలలో దిల్ రాజు కూడా ఒకరు. షాహిద్తో రీమేక్ మూవీ జెర్సీ చేసి కమర్షియల్ సక్సెస్ అందుకోలేకపోయిన దిల్ రాజు మరి ఇప్పుడు ఈ పాన్ ఇండియా మూవీతో ఎలాంటి సక్సెస్ అందుకుంటాడో చూడాలి.